వాళ్ళు వచ్చారు, మాస్టర్ గారు గేదె పోయింది, చాలా ఖరీదైంది, దానికోసం వెతికాం, అలసిపోయాం, అది దొరకట్లేదు. అవును కదా, రైట్. మీరు చర్చికి ఎందుకు క్రమంగా రావట్లేదు? నేను అడిగిన ప్రశ్న. అప్పుడప్పుడు ఎందుకు వస్తున్నారు? క్రమంగా ఎందుకు రాలేకపోతున్నారు? మీరు ఒకవేళ క్రమంగా రాని కారణాన, అప్పుడప్పుడు వస్తున్న కారణాన దేవుడు మీకు ఒక పాఠం నేర్పించడం కోసం ఆయన దాన్ని పోగొట్టారు. అది మీకు దూరం అయిపోయింది. అయినా దేవుడు తన ప్రజలలో సహాయం చేసేవాడు. మీరు ఒక చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ప్రభువా, తప్పిదం చేశాం, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మేము మా పనులకు ఇస్తున్నాం, మమ్మల్ని క్షమించండి, ఒక అవకాశం ఇవ్వండి. ఆ పశువు ఎక్కడుందో మాకు తెలియచేయండి, లేదా ఆ పశువుని మా దగ్గర నడిపించండి. ఆదివారం ఆరాధనలో ప్రార్థన చేశాం, ఆదివారం సాయంత్రానికి ఆ పశువు వారికి దొరుకుతుంది. ప్రభు ఈ థింగ్స్ని ఎలా అరేంజ్ చేశారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం.